हाई फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम टू मై ఛానల్ फ्रेंड्स इప్పుడే अंदिన వార్త స్టార్ హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బాలీవుడ్ తొలితరంలో రాజ్ కపూర్ దిలీప్ కుమార్ దేవానంద వంటి హీరోలు రాజ్యమేలుతున్న టైంలో హీరోగా ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో ఆయన చేసినవన్నీ చిత్రాలు బహుశా భారతదేశంలో మరే నటుడు చేయలేదని చెప్పాలి కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా దర్శకుడుగా బాలీవుడ్ చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు ముఖ్యంగా ఈయన నటించిన ప్రతి సినిమాలో భరత్ కుమార్ పేరుతోనే ఎక్కువ స్క్రీన్ పై కనిపించారు 1957లో సహారా సినిమాతో పరిచయమైన ఈయన నట ప్రస్థానం తుది వరకు సాగింది ముఖ్యంగా షాహిద్ ఉపకార్ నీల్ కమల్ సాజన్ పంజాయిత్ రోటీ కపడా ఔర్ మఖాన్ క్రాంతి వంటి చిత్రాలు మనోజ్ కుమార్కు ఎనలేని పేరు తెచ్చాయి ఆయన సినిమాలు తెలుగు ఇతర భాషల్లో రీమేక్ అయి ఇక్కడ కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచాయి కృష్ణ చేసిన పాడి పంటలు ఎన్టీఆర్ చేసిన ఒకే కుటుంబం శోభన్ బాబు నటించిన జీవన పోరాటం వంటి చిత్రాలు మనోజ్ కుమార్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రీమేక్ కావడం విశేషం ఈయన చిత్రసీమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1992లోని పద్మశ్రీతో గౌరవించింది అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు 2015లో ఈయన్ని చిత్రసీమల అత్యున్నత జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది ఈయన 24 జూలై 1937లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రస్తుత పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని అబోటాబాద్లో జన్మించారు దేశ విభజన తర్వాత ఈయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చారు ఈయన అసలు పేరు హరికిషన్ గోస్వామి తెర పేరు మనోజ్ కుమార్ కానీ సినిమాల్లో భరత్ కుమార్ గా ఎక్కువ పాపులర్ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో